ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధాన ఆరాధనకు ఎంతో ఆసక్తిగా కూడి చేరి వచ్చిన నా ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ఈ రాత్రి వేళ సమయంలో నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందన వచనం తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించి ఆయన పరిశుద్ధాత్మ నూతన బలము శక్తి చేత వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా నారు బిగరగా ప్రభువుకు స్తోత్రం చెప్దామంటారా? మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఇటు సమయంలో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. గతించినటువంటి 2 వారాలుగా మనము క్రైస్తవులు వృద్ధి చెందవలసినవి ఆస్తుల ఆత్మీయ వరాల, క్రైస్తవులు వృద్ధి చేయవలసినవి ఆస్తుల ఆత్మీయ వరాలని అనేక అంశాలు పాయింట్లు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు 6వదిగా పరిశుద్ధాత్మలో వృద్ధి చెందాలి సంఘము క్రైస్తవులు అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధాత్మలో వృద్ధి చెందాలి. ఈ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కొరకు భక్తులు ప్రాధేయపడ్డ సందర్భాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం అన్నమాట. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 17వ వాక్యం. సంఖ్యాకాండం 11:17. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును ఒంటిగా నీవు మోయకుండునట్లు వారి దానిలో. చూడండి, అక్కడ మనం గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అవసరమై ఉన్నాడన్న సత్యాన్ని మనం గ్రహించాలి. తదుపరి 25వ వచనంలో ఏమంటున్నాడు ప్రభు? 25లో చూడండి, యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచించలేదు. అంటే పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు లిమిటెడ్ అన్నమాట. ఆయన వారిని అవసరతను బట్టి, అక్కడ ప్రజల యొక్క అవసరతను బట్టి ఆయన ప్రవక్తల మీదికి, అభిషేకించబడిన వారికి మీదికి, ప్రత్యేకించబడిన వారి మీదికి వచ్చి పని అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయేవాడు. నూతన నిబంధనలోనికి వచ్చేసరికి ఆయన సదాకాలం మనతో ఉండడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వాక్యంలో కూడా మనం ఒక మాట చూసి ముందుకు వెళ్దాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 9వ వాక్యం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చెయ్యకూడదువో దానిని అడుగుమని కోరుకోమని ఏలియా ఎలీషాతో చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చునట్లు దయచేయమని పరిశుద్ధాత్మ వరాన్ని కోరుకున్నాడు ఎలీషా. ఆమేన్. ఈరోజు సంఘము కూడా ఇలాంటి యొక్క వరాన్ని కోరుకోవడానికి ఆశ కలిగి, తృష్ణ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పరిశుద్ధాత్మ శక్తి కొరకు, ఈ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును ఎరిగినటువంటి ఎలీషా ఏలియా దగ్గర నుంచి వెండి బంగారాలు కోరటం లేదు, ఏదో గొప్ప వరాన్ని కోరటం లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కలిగినటువంటి 2 అంతల అభిషేకం, ఆత్మలో పాలు కావాలని, పరిశుద్ధాత్మ దేవుడు నాలో నిలిచి ఉండాలని, ఆ వరాన్ని మాత్రమే దయచేయమని అడిగాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు సంఘస్థులు, సంఘము కొంతమంది ప్రభువుని, నాకు అది కావాలి, ఇది కావాలి, అది చెయ్యి, ఇది చెయ్యి, నా పిల్లలకు ఆస్తులు కావాలి, నా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, నాకు రోగం పోవాలి, నాకు అది పోవాలి, ఇది పోవాలి అని అన్నీ కోరుకుంటున్నారు. కానీ ఏ రోజైనా ప్రభు అయిన యేసు నాకు పరిశుద్ధ
పరిశుద్ధాత్మ శక్తి కావాలి, నాకు ఆత్మ నింపుదల కావాలి, నేను పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, నేను పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి, నేను ప్రవచించాలి, నేను భాషలు మాట్లాడాలి, నేను భాషల యొక్క అర్థాన్ని చెప్పాలి అనే ఒక తీవ్రత కలిగి సంఘస్థులు ఉండలేకపోతున్నారు ఎలీషా వలె. ప్రైజ్ ద లార్డ్. ఎంతసేపు భౌతిక సంబంధమైన వాటిని ఆలోచిస్తూ అవి కోరుకుంటున్నారు. నీవు పరిశుద్ధాత్మని పొందుకుంటే, నీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నువ్వు ఎలా ఆధ్యాత్మికంగా ఎలా ఫలించగలవో నీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే దేవుని కొరకు నీవేమేమి చేయగలుగుతావో, దేవుడు నిన్ను ఎలా నడిపిస్తాడో, ఆయన నడిపింపు ఎలా ఉంటుందో నువ్వు రుచి చూస్తే ఆ ఆనందము నువ్వు ఎవరికి చెప్పశక్యము కాని ఆనందాన్ని యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడని ఊరికనే అక్కడ రాయపడలేదు. హల్లెలూయా. అందుకనే ఎప్పుడు మనము ఆత్మపూర్ణులై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో మమేకం కావాలి మనం. ఆమేన్. అంతేగాని దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఎప్పుడైతే మనల్ని మనం ప్రభువుకు అప్పచెప్పుకొని ఆరాధిస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి బలముగా దిగి వస్తాడు. ఎప్పుడైతే వాక్యము విత్తబడుతున్నప్పుడు ఆసక్తిగా మనం వింటామో, ఆసక్తి చూపిస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అవసరత మీకుందని గుర్తించి మీలోనికి ఆయన వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అనాలోచనగా మనం ఉంటే దేవుని యొక్క వరాలను, కృపావరాలను మనం పొందుకోలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామందికి ఈ కోరిక లేదు. ఎలీషాకి ఏ కోరిక ఉందట? నేను వెళ్ళిపోతున్నాను, నీకేం కావాలో కోరుకో అన్నాడు. కోరుకోవాలంటే ఏమి భౌతిక సంబంధమైంది ఏది ఆయన కోరుకోలేదు. ఆత్మలో, నీలో ఉన్న ఆత్మలో 2 పాళ్ళు. ఆయనలో ఎవరి ఆత్మ ఉంది? దేవుని ఆత్మ. పరిశుద్ధాత్మ చేత మండించబడుతున్నాడు. అగ్ని అభిషేకం ఆయనలో ఉంది. హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, ఈ రోజుల్లో ఉన్నటువంటి సంఘాలకు గొప్ప అవసరతే పరిశుద్ధాత్మ దేవుడు అన్నమాట. ఈ రోజుల్లో ఉన్నటువంటి సంఘాలకు గొప్ప అవసరత ఎవరట? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని కొరకు సంఘము కనిపెట్టి ప్రార్థన చెయ్యాలి. అపోస్తల కార్యం కాంచి చూస్తే సంఘము విస్తరిస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఉపవాసాలతో ప్రార్థన చేసి పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు లేకుండా బైబిల్ చదవటం చీకటి ఇంటిలో, వెలుగు లేని ఇంటిలో సరుకులు వెతికినట్లుగా ఉంటుందన్నమాట. ఏది బయలుపరచబడదు, ఏది దొరకదనమాట. చీకటి ఇంట్లో ఏమన్నా సరుకులు నువ్వు వెతకగలుగుతావా? ఏది ఒకటి పట్టుకోబోయి ఇంకొకటి పట్టుకుంటావు. అట్లుంటుందన్నమాట. ఎప్పుడైతే ఆత్మచేత నింపబడి వెలుగులో నీవు బైబిల్ చదవగలుగుతావో అప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో లోతైన విషయాలను దేవుడు నీకు తెలియచేస్తూ ఉంటాడనమాట. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా బైబిల్ చదవటం చీకటి ఇంటిలో సరుకులు వెతికినట్లే మీ జీవితం ఉంటుంది. అందుకనే పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకోవాలి, కోరుకోవాలి. నన్ను నింపనాలి. 3 నెలలు ప్రాధేయపడ్డాను నేను. 3 నెలలు బైబిల్ స్కూల్లో ఉన్నప్పుడు ఒంటరిగా పరిశుద్ధాత్ముడా నన్ను నింపయ్యా, ఒక పెంతకోస్తూ ఒక రగిలే ఒక అగ్ని అభిషేకం నాకు కావాలని బలిపీఠము చెంత ఎక్కెక్కి ఏడ్చాను. కొన్ని రోజుల తర్వాత దేవుని సమయం వచ్చింది. దైవజనులు ఆరాధన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు బలముగా దిగి వచ్చాడు మీదికి. ఆశపడ్డ ప్రాణాన్ని, కోరుకున్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆ రోజు కృపావరాన్ని ఇచ్చాడు, భాషలతో మాట్లాడే వరాలు ఇచ్చాడు, వాక్యపు వరం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1 అడిగితే 2 ఇచ్చాడు. ఆ 2టికి తోడుగా బైబిల్ ట్రైనింగ్ అయిపోయే వరకు స్వస్థతా వరం ఇచ్చాడు. ఆ స్వస్థతా వరం 1 ఇచ్చే ఊరుకోలేదు. వివేచన వరం అడిగాను, వివేచన వరం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక దాని వెంట ఒకటి ఇస్తూనే ఉంటాడు. మనం అడిగే వాటికంటే, ఊహించు వాటన్నిటికంటే అధికముగా దయచేయగలిగినటువంటి దేవుడండి. హల్లెలూయా. అందుకనే మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. వేదన పడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి దిగి వస్తాడు.
10 దినాల ఉపవాస ప్రార్థన అపోస్తుల పైకి ఏమొచ్చిందట? అగ్ని నాలుకలు విభాగింపబడి పరిశుద్ధాత్మ దేవుడు బలముగా దిగి వచ్చినప్పుడే వాళ్ళు వాక్యం ప్రకటించడానికి నడుము కట్టుకొని ప్రకటిస్తున్నప్పుడు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న ప్రజల గుండెలు మండి క్రీస్తే దేవుడని ఒప్పింపజేశాయి దేవుని మాటలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యేసు నామములో ఈరోజు పరిశుద్ధాత్మ కొరకు వెతికే గుండెలు హృదయము మీవి మార్చబడును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్ముడు లేకుంటే క్రైస్తవ భక్తి జీవితం ఎలా ఉంటుందంటే వర్షము లేని పైరులాగుంటుంది అనమాట. వర్షం పడకపోతే పైరు ఏమైపోద్ది? బీటలు బారి ఎండిపోయి చచ్చిపోతుంది, దేనికి కూడా ఉపయోగపడదన్నమాట. అలాగే నీరు కట్టని నీరు పారని తోట ఎలా ఉంటుంది? ఎండిపోతుంది, ఫలాలు ఇవ్వదు. అలాగే పరిశుద్ధాత్ముడు లేని భక్తి జీవితం కూడా ఇదే మాదిరిగా ఉంటుందని నేను మీకు ఘంటాపదంగా ఒక్కి నొక్కా నుంచి బోధిస్తూ ఉన్నాను. సంగమా, ఈ రోజు నుంచి మీరు ప్రార్థనలు మొదలు పెట్టాలి, భాషలతో మాట్లాడాలి, నేను ప్రవచించాలి, దర్శనాలు చూడాలి, ప్రత్యక్షతలు చూడాలి, రాబోయే వాటిని జరగబోయే వాటిని నేనేం చేయాలంటే జరిగిన వాటిని ముందుగానే గ్రహించి ప్రజలకు చెప్పే ఒక అభిషేకం నాకు కావాలి, సంఘములో నేను ఒక బలమైన సాధనముగా నేను ఉండాలి అనే ఒక ప్రార్థన మీ గుండెల్లో ఈ రోజు నుంచి రగలాలి. అలాంటి ఒక అభిషేకం మీకు కావాలని మీరు తీవ్రతతో ప్రార్థన చేయాలి. అలా ఉంటేనే క్రీస్తు స్వీకరిస్తాడనమాట. ఆత్మ దేవుడు లేకుండా ప్రభు స్వీకరించడు. ప్రైజ్ ది లార్డ్. మనల్ని సిద్ధపరిచేవాడు, మనల్ని సార్వత్రిక సంఘంలో నిలబెట్టేవాడు, వధువు సంఘముగా మనల్ని తయారు చేసేవాడు, ప్రభువుకు అప్పజెప్పేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన మాట వినకుంటే దేవుని యొక్క రాజ్యం మనకు లేదు. ఆయనని వ్యంగ్యంగా మాట్లాడితే క్షమాపణ లేదు. ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను క్షమాపణ లేదు. ఈ దినాల్లో దైవజనులకు కూడా కొద్దిగా భక్తి ఎక్కువైపోయి ప్రసంగాలకు 10 చోట్లకు పిలువబడుతుంటే ఇదిగో కొంతమంది భాషల వరాన్ని పొందుకొని భాషలు మాట్లాడుతుంటే ఏదో వాళ్ళు తప్పు చేస్తే వాడిని తిట్టండి, వాళ్ళని తిట్టండి, పర్వాలేదు, కానీ భాషలను వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు దైవ సేవకులు కూడా, వాళ్లకు కూడా క్షమాపణ ఉండదు. జాగ్రత్త. అపహేళన చేసి దేవుని యొక్క భాషలను వరాన్ని వ్యంగ్యంగా మాట్లాడకండి. తెలిసి తప్పు చేయకండి. తప్పు చేసినోని నీ గుండెల్లో దమ్ము ధైర్యం ఉంటే ఒక బాప్తిసమిచ్చు యోహాను వలె ఇదిగో నీ సహోదరుడు భార్యను ఉంచుకున్నావని నిలదీసి పాపాన్ని ఖండించే ఒక అలవాటు మీరు నేర్చుకోండి. హల్లెలూయా. అంతేగాని దేవుని యొక్క కృపావరాలను వ్యంగ్యంగా మాట్లాడితే దేవుడు మాత్రము ఊరుకోడు. జాగ్రత్త. సేవకుడైనా విశ్వాసైనా తప్పు చేసిన వాడిని ఖండించే ధైర్యము, ఆ ఆత్మశక్తిని మీరు పొందుకోండి. తప్పు చేస్తే అహాబు దగ్గరికి నేరుగా వెళ్ళి సింహాసనం మీద కూర్చున్న అహాబు దగ్గర ఇదిగో నువ్వు పాపం చేశావు, ఇశ్రాయేలీలను యూదులను అపవిత్రులుగా చేశావు, నేను ప్రవచించందే మంచైనను వర్షమైనను ఈ దేశం మీద పడదని దమ్మున మొనగాడు, గుండెలో ఆత్మ ప్రత్యక్షత కలిగిన వాడు ఇదిగో సవాలు చేసి వెళ్ళిపోయాడు. ఈరోజు అలాంటి అభిషేకం, అలాంటి ఒక ప్రత్యక్షత ప్రతి క్రైస్తవుడి గుండెలో రగలాలంతే. నాకెందుకులే అని వెళ్ళిపోయేవాడు క్రైస్తవుడు కాదు. పాపాన్ని పొడిచే ఫినెహాసులు సంఘాలలో లెగాలి. పాపాన్ని ఖండించి నరికే వాళ్ళు విశ్వాసులు తయారు కావాలి. పాపాన్ని ప్రోత్సహించేవాడు యేసయ్యకు అవసరం లేదు. ఈ రాత్రి పాపాన్ని వృద్ధి చేసేవాడు క్రైస్తవుడే కాదు. సంఘమా, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నువ్వు భక్తి చేస్తే నీ భక్తి నీరు యొక్క వర్షం పడని యొక్క పైరు లాంటిది అన్నమాట. ఎండిపోయిన జీవితం అన్నమాట, చిగురించదు ఎన్నటికి. నీరు కట్టని తోట, నీరు పారని తోట లాంటిది అన్నమాట. ఎన్నటికీ నువ్వు ఫలించలేవు. ఎప్పుడైతే ఆత్మచేత నింపబడతావో నువ్వు ఆత్మ ఫలాలు ఫలించగలుగుతావు. అనేకులకు ఆత్మీయతను నువ్వు పంచగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. నాలో నిలిచి ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారు. పరిశుద్ధాత్మలో మనం నిలిచి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకోవటం అన్నిటికన్నా చాలా మిన్నైనది అన్నమాట. అన్నిటికంటే చాలా
మిన్న అయినదనమాట. ఈ పరిశుద్ధాత్మ కొరకు కీర్తనకారుడైనటువంటి దావీదు 51:11 పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. అయ్యా, నా యందు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము అని చదవండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. పరిశుద్ధాత్మ లేని యొక్క అనుభవాన్ని ఊహించుకోలేకపోతున్నాడు. పరిశుద్ధాత్మని ఇదిగో నింపుదలతో నింపబడిన వాడు, ఆ నింపుదలలో నడిపించబడిన వాడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు తను విడిచిపెట్టి వెళ్ళిపోయే క్షణాన్ని దావీదు ఊహించుకోలేక, అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు నాకు కావాలి, ఆయన నేను కోల్పోలేను, నా యందు ఉంచయ్యా, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకయ్యా. ఆ పరిశుద్ధాత్మ సహాయం ఉంటేనే ఇప్పటి వరకు రాజ్యాన్ని జయించాను, గొల్యాతును జయించాను, ఎన్నో కీర్తనలు రాయగలిగాను అయ్యా. ఆ పరిశుద్ధాత్మ నడిపింపే నన్ను నీ సన్నిధికి చేర్చగలుగుతుందయ్యా. ఆ పరిశుద్ధాత్మ నడిపింపే నీకు దగ్గరగా చేస్తుందయ్యా, నీ హృదయానుసారుడిగా చేస్తుందయ్యా. ఆ ఆత్మ ప్రత్యక్షత నాకు కావాలి అని దైవ సన్నిధిలో ప్రసవ వేదన పడుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. సోదరి సోదరుడా, నువ్వు ప్రవేశపడుతున్నావా, ప్రసవ వేదన పడుతున్నావా? పరిశుద్ధాత్మ సహాయం కావాలని, పరిశుద్ధాత్ముడా నాలోనికి రండయ్యా అని నువ్వు అడగలుగుతున్నావా? ఈరోజు నీలో ఈ యొక్క వేట మొదలు కావాలి, ఈరోజు ప్రారంభం కావాలి, ఈరోజు నీ గుండె రగలాలి, పరిశుద్ధాత్మ దేవుని కొరకు మండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నువ్వు సరిగా దేవునికి ఇష్టమైన భక్తి చెయ్యగలుగుతావు. హల్లెలూయా. అన్నిటికంటే చాలా మిన్న అయినది పరిశుద్ధాత్మ దేవుని కొరకు దావీదు బలంగా ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. మనం గమనిస్తే లూకా సువార్త 11:13 ప్రకారం నీవు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించాలి. లూకా సువార్త 11:13 యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. చదవండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువానికి, చూడండి, నువ్వు పరిశుద్ధాత్మ గురించి అడగాలని చెప్తున్నాడు. అడిగితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని, ప్రత్యక్షతను మరి ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. మరి నువ్వు అడుగుతున్నావా? యేసయ్య కూడా చెప్తూ ఉన్నాడు, పరలోకమందున్న మీ తండ్రిని మీరు పరిశుద్ధాత్మ దేవుని గురించి విచారణ చేసి అడిగితే మరి ఎంతో నిశ్చయముగా మీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఎన్నో దుర్బోధలు వచ్చాయి. పరిశుద్ధాత్ముడు లేడు, ఆదిమ సంఘం అపోస్తులతోనే ఉన్నాడు, ఇప్పుడు లేడు అనే ఎన్నో ఏదో ఒక సిద్ధాంతాలని ప్రచారం చేసుకోవడానికి, వారి మాటలను మభ్యపెట్టుకోవడానికి, బైబిల్కి వ్యతిరేకమైనటువంటి, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి ఎన్నో సిద్ధాంతాలను తయారు చేసుకొని సంఘాలను అంధత్వంలో ముంచివేస్తున్న తప్పుడు సిద్ధాంతాలు, బోధకులు, సంఘాలు అలానే ఉండిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. కొన్ని పొలిమేరలు పెట్టుకుంటున్నారు. నా దేవుడు అంటే ఇదిగో ఆదిమ సృష్టి ఆరంభంలో ఎలా ఉన్నాడో ఈరోజు కూడా అలానే ఉన్నాడు. అపోస్తులతో ఉన్నాడు, ఈరోజు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సదాకాలం మీతో ఉంటాడని వాగ్దానం చేశాడు. అంతేగాని కొంతమందితో ఉండి కొంతమందితో ఉండని యొక్క ఆయన స్వార్థపరుడైన దేవుడు కాదు. అన్ని కాలాలకు, అందరి ప్రజలకు ఆయన అన్ని తరాలకు దేవుడై ఉన్నాడు. సకల కోటి మానవాళికి ఆయన దేవుడు. ఎన్ని యుగాలు క్రీస్తు రాకడ వరకు పుట్టుకొస్తాయి, ఎన్ని తరాలు పుట్టుకొస్తాయో అప్పటి వరకు కూడా యేసే దేవుడు. అప్పటి తరము వరకు కూడా ఆయనే దేవుడై ఉంటాడు, వాళ్ళతో కూడా ఉంటాడు. ఈ రోజున కొంతమంది సంఘాలు ఇలా తయారైపోయి పరిశుద్ధాత్మ దేవుని గురించి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు? పరలోకమందున్న మీ తండ్రిని అడగాలి, అడిగితే ఆయన మీ మీదికి, ప్రభు అంటాడు, మీరు యెరూషలేములోనే కనిపెట్టుకొని ఉండండి, పైనుంచి శక్తి పొందే వరకు. ఎక్కడి నుంచి అట? పైనుంచి శక్తి పొందేంత వరకు మీరు కట్టు కూడా కదలొద్దు. ఆ శక్తి పొందిన తర్వాత బోధిగంతాల వరకు మీరు బయలు వెళ్ళాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్త విశ్వాసులారా,
పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకుండా ఆయన్ని పొందుకోకుండా పరలోక రాజ్య ప్రవేశం నీకు లేదండి. ఆయన ఆత్మశక్తి నీకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే తన్ను అడిగే వారికి ఎంతో నిశ్చయముగా దేవుడు ఏం చేస్తాడట, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఈ వాక్యము ఒక కాలానికి సంబంధించింది కాదు. భూమి అంతమైపోయేంత వరకు, అంతమైనా కూడా నా మాటలు నిలిచి ఉంటాయని చెప్పాడు. ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు ఒక దాంట్లో ఒక పొల్లైనను సున్నైనను ఏది కూడా తీసివేయబడదు, గతించిపోదు, స్థిరస్థాయిగా నిలబడుతుంది. ఆమేన్. అందుకని అపోస్తలులతో ఉన్నాడు, ఆదిమ ప్రవక్తలతో ఉన్నాడు, ఈరోజు మనతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజుకు స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్యకార్యాలు యథార్థంగా ప్రార్థన చేసిన వారి పట్ల దేవుడు జరిగిస్తున్నాడు. స్వస్థతల పేరట, అద్భుతాల పేరట సొమ్ము చేసుకునే వాళ్లకు ఒకరోజు తీర్పులో, చెరసాలలో, ఆ నరక కూపంలో వేయబడాలి వాళ్ళు కూడా. వ్యాపారం కాదు ఇది. ప్రజల్ని చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించడానికి, వాక్యాన్ని స్థిరపరచడానికి కృపావరాలు, స్వస్థత వరాలు ఇచ్చాడు. వ్యాపారం చేసుకోవడానికి ప్రభువు ఇవ్వలేదు. అందుకనే జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. దాంట్లో మనం మొదటి విషయం చూస్తే, 6వ దాంట్లో మొదటి విషయం మనం గమనిస్తే, పరిశుద్ధాత్మ పట్ల మన వైఖరి, అంటే మన ప్రవర్తన, మన ఆలోచనలు ఎలా ఉండాలి అనే విషయాలు మనం చూద్దాం. పరిశుద్ధాత్మను మనం ఏం చేయకూడదంటే మోసపుచ్చకూడదు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం. ఎంత ప్రమాదమో ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుని మోసపుచ్చే 5వ అధ్యాయం 3వ వాక్యం. పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుట. చూడండి, పరిశుద్ధాత్మను మోసపుచ్చునట్లు సాతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని ఉద్దేశించుకున్నావు? అయితే చదవండి. నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి వానితో చెప్పెను. అననీయ ప్రాణం ఏమైపోయిందట? పోయింది. పరిశుద్ధాత్మను మోసపుచ్చకూడదు. అర్థమవుతుందా? అర్థమవుతుందా సంఘస్థులారా? పరిశుద్ధాత్మ దేవుని మనం ఏం చేయకూడదట? మోసపుచ్చకూడదు. యథార్థమైన మాటలే మన నోట రావాలి, అంతే. తర్వాత పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు. మన వైఖరి ఎలా పట్ల మన వైఖరి ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మను ఏం చేయకూడదట? మనం దుఃఖపరచకూడదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వాక్యం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వాక్యం చదవండి. దేవుని పరిశుద్ధాత్మను మీరు ఏం చేయకూడదట? మీ వ్యర్థ ప్రవర్తన వల్ల ఆయన్ని మీరు మీ వెకిలి చేష్టలు, అపవిత్రమైన చేష్టల చేత, లోక సంబంధమైన క్రియలు చేసి దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచుకుని విమోచన దినం వరకు ఆయన యందు మీరు ఏం చేయబడ్డారట? ముద్రించబడి ఉన్నారు. చాలు. తర్వాత మనం చూస్తే ఆత్మను తిరస్కరించకూడదు. ఏం చేయకూడదట? ఆత్మను తిరస్కరించకూడదు. చాలామంది తిరస్కరించే వాళ్ళు ఉన్నారు అన్నమాట. ఇందాక చెప్పాను కదా, తిరస్కరిస్తూ కొన్ని సంఘాలు ఆయన లేడు అని తిరస్కరిస్తూ ఉన్నారన్నమాట. అలాంటి వారితో మీరు సహవాసం కూడా చేయకూడదు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు లేడు అని తిరస్కరించే వాళ్ళతో మీరు పాలివారై ఉండకూడదు. జాగ్రత్త దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. ఆత్మను తిరస్కరించకూడదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వాక్యం. హెబ్రీ పత్రిక 9:29 వేగంగా చదవండి. 10:29 క్షమించండి, 10:29 హెబ్రీ పత్రిక. ఇట్లుండగా
దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు అంటే శిక్షకు పాత్రుడుగా ఎంచబడునని మీకు ఏం చేయకూడదట? ఆత్మని మీరు ఏం చేయకూడదట? తిరస్కరించకూడదన్నమాట. అర్థమవుతుందా? తిరస్కరించకూడదు. వెతకండి, ఆయన కొరకు అన్వేషించండి. ఆయన గురించి ఆదికాండం 1వ అధ్యాయం మొదటి నుంచి మొదలు పెడితే ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు ఆత్మదేవుని గురించిన మాటలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆయన తిరస్కరిస్తున్నారు? ఆమేన్, హల్లెలూయా. నూతన నిబంధన యేసు శిలువ త్యాగం చేసిన తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు ఏం చేశాడట? పరిశుద్ధాత్మను శిలువకు ఎక్కక మునుపు ఆయన చెప్పాడు శిష్యులకు, మీ వద్దకు నేను ఆయన్ని మీ ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉండునట్లుగా వాగ్దానం చేశాడు. మిమ్మల్ని అనాథలుగా విడవను. ఆయన మీతోనే ఉంటాడు, మీలోనే ఉంటాడు. దేవుని యొక్క వాగ్దానం అండి. ఈరోజు ఎందుకు తిరస్కరిస్తున్నారు? ఈరోజు ఎందుకు అలాంటి బోధల్ని నమ్ముతున్నారు? ఎందుకు అలాంటి నమ్మి మీకు మీరే ఎక్కువైన దండనకు పాత్రులుగా చేసుకుంటున్నారు? ఏదో బైబిల్లో ఉన్నటువంటి కొన్ని మాటలను పట్టుకొని వాక్యాన్ని వక్రీకరించి చూపిస్తే మీరు ఎందుకు మోసపోతున్నారు? కొంతమంది ఎక్కడున్న వాక్యం అక్కడ ఉంది చూపిస్తే ఎమ్మటే నమ్మేసి పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. యవనస్తులు కూడా ఉన్నారు. ఇలా వామ్మ ఇది నిజమే, బైబిల్లోనే ఉంది. జాగ్రత్త యవనస్తులారా, సత్యమేంటో వెతకాలి. లేఖనాలు ఒక మాట చూపించటమే కాదు. ప్రైజ్ ది లార్డ్. యూదులకు శనివారం ఆరాధన, క్రైస్తవులకి పౌలు అంటున్నాడు, నేను వస్తున్నాను ఆదివారపు చందా పోగు చేసి ఆరాధన అయిపోయినాక యెరూషలేములోనికి. మరి విశ్రాంతి దినాన పౌలు ఎందుకు వెళ్ళాడంటే, యూదులు ఎప్పుడు దొరుకుతారు యేసయ్య గురించి చెప్పడానికి? విశ్రాంతి దినం రోజే వాళ్ళు దొరుకుతారు, తర్వాత దొరకరు ఒక్కడు కూడా. అప్పుడు సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన యేసు దేవుడని బోధించడానికి వెళ్ళాడు, కానీ ఆయన విశ్రాంతి దినాన్ని ప్రమోట్ చేయడానికి వెళ్ళలేదు. మనం అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. యేసు ఎందుకు వెళ్ళాడు చెప్పండి? బోధించడానికి, వాళ్ళ నేత్రాలు తెరవడానికి, సత్యాన్ని తెలియజేయడానికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. నేనే విశ్రాంతి అని కూడా చెప్పాడు వాళ్ళకు. ఆమేన్. అందుకనే కొన్ని మాటలను బట్టి అక్కడ ఇక్కడ చూపించటం కాదు, కంటిన్యూషన్గా మనం వాక్యాన్ని వెతకాలి, సత్యాన్ని గ్రహించాలి. అప్పుడు మాత్రమే మనము క్రీస్తులో సంపూర్ణం చేయబడతాము. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని భ్రమపరుస్తాడు సైతానుడు. ఏం చేస్తాడట? వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి భ్రమపరుస్తాడు, మనల్ని తప్పిస్తాడు మార్గాలు. మనం తప్పిపోకూడదు. అర్థమవుతుందా? ఒక్కరోజు 3000 మందిని సుమారుగా రక్షించిన పేతురునే బోల్తా కొట్టించబోయాడు గలతీ పత్రికలో. అర్థమైందా? బోల్తా కొట్టించబోతే అప్పుడు పౌలు వచ్చి ఎదిరించి సరైన మార్గంలో నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అంత తోడే డమ్మ పడ్డాడంటే మరి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమవుతుందా? బిడ్డలారా, యవనస్తులారా, స్త్రీలారా, పురుషులారా, ఏది పడితే ఇదే సత్యమని మనము గుడ్డిగా మాటలను బట్టి నమ్మటం కాదు, లేఖనాల పరిశోధన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అలాగే పరిశుద్ధాత్మను ఎదిరింపకూడదు. మనం ఏం చేయకూడదట? పరిశుద్ధాత్మ దేవుణ్ణి వెదిరించకూడదు. చాలామంది ఎదిరిస్తూ ఉంటారు, ఎదురు మాట్లాడుతూ ఉంటారు పరిశుద్ధాత్మ దేవునికి. అపోస్తల కార్యాలు 7:51 స్టెఫెను మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. ఆత్మచేత నింపబడి స్టెఫెను మాట్లాడుతున్నాడు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరుచుకొన నల్లని వారలారా, మీ పితరుల వలె
మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురిస్తున్నారు. ఎవరిల్లు? చెవులను హృదయమును దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారు మాత్రమే, కఠిన హృదయాలు మాత్రమే ఏం చేస్తారు? ఏమంటారు మా సోమవారం మన బాప్టిస్టులో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు వీళ్ళే అనుకుంటారు. మన దగ్గర సప్పట్లు ఉండవు, తాళాలు ఉండవు. మరి బైబిల్లో ఉన్నాయిగా, కొట్టారుగా. సందర్భాన్ని బట్టి వాళ్ళు ఎందుకు మాట్లాడారన్న విషయాన్ని మనం గ్రహించాలిగా. చెప్పండి. కొన్ని సంఘాలు కొన్ని గీతలు బార్డర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఈరోజు మనం అలా ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎదిరించారు. ఇలా చేసేవాళ్ళు ఎవరట? హృదయాన్ని చెవులను వాక్ లోపరచని ముష్కరులు, వీళ్ళు మూర్ఖులు అన్నమాట. పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నారు. పరిశుద్ధాత్మ గురించి బోధిస్తున్నాడు ఆయన అక్కడ. ఆయన కఠిన హృదయులై ఆయన ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపారు. దయమాత్మ పనిచేస్తుంది వాళ్ళలో. అందుకనే వాళ్ళు ఆయన్ని ఆత్మచేత నింపబడిన వాడిని కూడా ఎదిరించి చంపేశారు. ఈరోజు ఇలా పరిశుద్ధాత్మని ఎదిరించే వాళ్ళు, వాక్యం తెలిసిన వాడు, వాక్యం తెలియని వాడు, వాక్యంలో ఎదగని నిన్న మొన్న చర్చకొచ్చే విశ్వాసి కూడా చెప్పండి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏం తెలుసని ఆయన గురించి, ఏ అనుభవం నీకు తెలుసని ఆయన గురించి మాట్లాడుతున్నావు. ఏ యుగమందైనను రాబోయే యుగమందైనను క్షమాపణ దొరకదన్న మాటను మర్చిపోకు. అది గుండెల్లో గుర్తుంటే ఒంట్లో భయం కలిగి నువ్వు మాట్లాడవు. జాగ్రత్త. హల్లెలూయా. తర్వాత పరిశుద్ధాత్మను ఆర్పుకోకూడదు. మనలో క్రైస్తవులు అందరూ ఆర్పకూడదు అన్నమాట. తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం. 5:19 5:19 ఆత్మను ఏం చేయకూడదట? ఆర్పకుడి. మీలో ఉన్న పరిశుద్ధాత్మను ఏం చేసుకోకూడదట? ఆర్పుకోకూడదు. ఆర్పుకున్న ఆయన పని ఏమైపోయింది? ఫిలిస్తీన్ల యొక్క కబందాస్తాల్లో చిక్కుకొని చెరసాల్లో వేయబడి 2 కళ్ళు ఊడబీకి బోడగుండు కొట్టి అక్కడ తిరగలి గుహలో వేస్తే అక్కడ ఏం చేస్తున్నాడు? చెరసాల్లో ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. తీసపోయి దాగోని గుడిలో పెడితే అక్కడ వాళ్ళందరూ వేలన చేస్తుంటే ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని యొక్క పరిస్థితి. ఈ దుస్థితి ఎందుకు వచ్చింది ఆయనకి? ఆత్మని ఆర్పుకున్నాడు అన్నమాట. ఆత్మని ఏం చేశాడు? ఆర్పుకున్నాడు. ఆత్మని ఆర్పుకున్నటువంటి ఆ యేసుప్రభు శిష్యుడు యోధా పని ఏమైంది? పేగులు బయటకు వచ్చి నడిమికి బద్దలై చచ్చిపోయాడు. ఈరోజు మనలో ఉన్న పరిశుద్ధాత్మని మనం ఆర్పుకోకూడదు. జాగ్రత్తగా ఆయన మనలో ఉండునట్లు మనం పవిత్రులుగా జీవించడానికి ప్రయాసపడాలి. ఆత్మను ఆర్పుకున్న వాళ్ళు ఇప్పుడు మనం చదివామా? అననీయ సప్పేరాలు భార్య భర్తలు ఏం చేశారట? ఆత్మని ఆర్పుకున్నారు, పరిశుద్ధాత్మని మోసం చేసి. ఇలా చాలా సందర్భాలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఆత్మని మనం ఏం చేయకూడదట? ఆర్పకూడదు. ఆర్పితే మనలో నుంచి ఆయన వెళ్ళిపోతాడు. మన వెకిలి చేష్టల వల్ల వెలుగు లేని, ఇప్పుడు ఇంత కరెంటు పోతే ఇదంతా రూమ్ అంతా ఏమైపోయింది? నీ హృదయం అంతా సైతాను చేత, సైతాను కర్మాగారంగా మారిపోయి అంత పాప స్వభావాలు, సమాధానం లేని జీవితంగా మారిపోతుంది. కుళ్ళి కృషించిపోతారన్నమాట. జాగ్రత్త సంగమా. అట్లాగే ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ కొరకు మీరు ఏం చేయాలి? కనిపెట్టుకొని అడగాలి పరమ తండ్రిని. ఎవరిని అడగాలి? పరమ తండ్రి, నాలోనికి ఆత్మ నింపుదల కావాలి. నిన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను ఇస్తానని చెప్పావు కదా. నేను అడుగుతున్నానయ్యా అని అడగండి. క్రైస్తవులు ఆ ప్రార్థన చేయండి. ఇవన్నీ ఆపండి. అప్పులు, చీముడు గారటం, రోగం, జ్వరాలు, దగ్గు, నడువుల నొప్పి, కాళ్ళ నొప్పి, తలకాయ నొప్పి ఆపేయండి. అది మొదలు పెట్టండి. మీకు అన్ని స్వస్థతలు కలుగుతాయి ఆయన లోపల ఉంటే. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక నెంబర్ 2 చూస్తే పరిశుద్ధాత్మ వలన మనకు కలిగే ప్రయోజనాలు. పరిశుద్ధాత్మ ప్రయోజనాలు మనకు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది. ఆయన వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే దేవుని
ఆత్మ మనలో ఉంటే దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది. అంటే అనేకులకు ఆ ప్రేమను మనం ప్రచురపరుస్తాం. రోమపత్రిక 5:5, రోమపత్రిక 5:5. ముగింపులోనికి వద్దాం, తొందరగా కానివ్వండి, చదవండి. రోమపత్రిక 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో, చూడండి, ఎవరి ద్వారా మన హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరించబడుతుందట? పరిశుద్ధాత్మ దేవుడిని మనం పొందుకుంటే ఆయన వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే ఆ పరమ తండ్రి యొక్క ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. ఆ ప్రేమలో కల్మషం ఉండదు. ఎలాంటి వారినైనా క్రీస్తు ప్రేమ చేత ప్రేమించి మనం ఆదరించి వాళ్లకు క్రీస్తు ప్రేమ ఏంటో రుచి చూపించి వాళ్ళని దేవునిలోనికి మనము నడిపించగలుగుతామండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మని పొందుకున్నటువంటి ఎలీషా ఆయన ప్రేమను బీద విధవరాలు సేవకుని భార్య అయినటువంటి ఆమె దగ్గరికి వెళ్తే ఆమె ఏమంది, అయ్యా నా భర్త అప్పులు చేసి సేవ చేశాడు, ఈ యొక్క పరిస్థితులు అప్పులలో వచ్చిన 2 కుమారుల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోతున్నారంటే నీ ఇంట్లో ఉన్న కొంచెం నూనెని తీసుకురమ్మని కొండలు అడకొచ్చుకోమని చెప్పాడు. ప్రార్థన చేస్తే నూనె ఎలాగుందంట? నిండు అయి వేరులై పారేటట్లుగా, నువ్వు జాలన్నప్పుడే ఆగుద్దని చెప్పాడు. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఆ ప్రేమ ఎలా కుమ్మరించబడింది? పరిశుద్ధాత్మని ఏలియా దగ్గర అడిగాడు, 2 అంతల పాలు కావాలి, ఆత్మలో పాలు కావాలి. చూస్తే పరిశుద్ధాత్ముడు మనలో ఏం చేస్తాడంటే ఐక్యతను కలగజేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఏం కలగజేస్తాడు? ఐక్యతను కలగజేస్తాడు. ఆయన వల్ల కలిగే ప్రయోజనం మనకు. ఎఫెసీ పత్రిక 4:1 తొందరగా చూద్దాం. ఎఫెసీ పత్రిక 4:1. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. చాలు. ఆయన మనలో ఏం కలగజేస్తాడట? సహోదరుల మధ్య ఐక్యత కలగజేస్తాడు, భేదాలు కలగచేయడు. ఒకప్పుడు పరిశుద్ధాత్మని పొందుకోనప్పుడు శిష్యులు తన్నుకున్నారు. మీకు తెలుసా? నేను గొప్ప అంటే నేను గొప్ప, నేనే ముందుంటానంటే నేనే ముందుంటాను, యేసయ్య నన్నే మెచ్చుకుంటాడంటే నన్నే మెచ్చుకుంటా, ఒరే నువ్వు పక్కకు జరుగు, ఒరే నువ్వు పక్కకు జరుగు, ఒరే నేనే ముందు సేవకు వచ్చాను, ముందే నన్ను పిలిచాడు, ఒరే నేనే యేసయ్య పక్కన తిరిగేవాడిని, ఏ సమస్య వచ్చినా నేనే యేసయ్య చెవులో చెప్పేవాడిని అని పేతురు ఇలా తన్నుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే ఒకప్పుడు వారిలో ఏం లేదు, పరిశుద్ధాత్ముడు లేడు, ఐక్యత కాదు. పరిశుద్ధాత్ముడు లేనందువల్ల వాళ్ళలో ఏం లేదు, ఇప్పుడు ఐక్యత లోపం ఉంది. ఎప్పుడైతే పెంతెకొస్తు దినాన వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, వాళ్ళలో ఒక ఐక్యతను వచ్చింది, ఐక్యత కలిగించాడు పరిశుద్ధాత్ముడు. అప్పుడు ఏం చేశారు? ఐక్యత కలిగి క్రీస్తు సువార్తను ప్రకటించారు. ఆమేన్, హల్లెలూయా. ఐక్యత ఉంది కనుకనే దుర్మార్గుడైనటువంటి సౌలు పౌలుగా మార్చబడ్డ వాళ్ళు ఏం చేశారంట? చేర్చుకున్నారు. అదే పాత స్వభావం పరిశుద్ధాత్ముడు లేకపోతే పేతురు వెంటనే ఎప్పుడో సౌలుని అంత మొరటోడు అనమాట. పేతురు మామూలుడు కాదు, మీ అందరికి తెలియదు. అంత మొరటి వ్యక్తి, వెనక ముందు ఆలోచించాడు, యేసుడే. అట్లాంటోడు ఇప్పుడు మారిపోయి సహోదరుల ప్రేమ ఐక్యత పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత దుర్మార్గుని కూడా చేరదీసి వారి యొక్క పరిచర్యలో చేర్చుకొని ఆయన కొరకు ఉపవాసం అండి ప్రార్థన చేసి మరలా ఆయనకు ఆత్మలో పాలు ఇచ్చారట. వాళ్ళు చేతులుంచి ప్రార్థన చేస్తే 13వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో పేతురులో, అది క్షమించండి, పౌలులోనికి పరిశుద్ధాత్మ శక్తి దిగి వస్తే ఆయన ప్రవచించడం మొదలుపెట్టి అన్య ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పాడట. ఆమేన్. ఈ ఐక్యత ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తర్వాత మనలో పరిశుద్ధతను కలగజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏం కలగజేస్తూ ఉంటాడంటే ఎప్పటికప్పటికి, అమ్మో నేను ఈ తప్పు చేయకూడదు, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను యథార్థంగా ఉండాలి, నేను నిష్కలంకురాలుగా బ్రతకాలి. అమ్మో అని మనకేమవుతుందట? భయం కలుగుతుంది. ఇది
తప్పు అని హెచ్చరిస్తూ ఉంటాడు లోపల నుండి. ఇది నా చేయొద్దు నా కుమారుడా, నా కుమార్తె అని లోపల నుండి ఏం చేస్తాడట? హెచ్చరిక చేస్తాడు. క్రైస్తవ మనం గమనిస్తే 2 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 2:13. ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలన ఆది నుండి మనల్ని ఏం చేస్తాడట? ఏం కలగజేస్తాడట? పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే పరిశుద్ధతను కలగజేస్తాడు. అందరు చెప్పండి, పరిశుద్ధతను కలగజేస్తాడు. మనలో ఉన్న అపవిత్రతను ఏం చేస్తాడట? తీసివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే పరాయి స్త్రీలను కానీ పురుషులను కానీ మనం ఏం చేయమంట? కన్నులు ఏం చేస్తామంట? త్రిప్పేసుకుంటాం. పాపం మనకి ఎదురుపడ్డా కూడా మన మనస్సును తలంపును కన్నులను త్రిప్పేసుకొని మనం వెళ్ళిపోతాం. పరిశుద్ధాత్మ లేనోడు పాపం చేయడానికి ప్రేరేపించబడతాడు. పరిశుద్ధాత్మ ఉన్నోడు ఏం చేస్తాడట? నేత్రాలను తిప్పేసుకుంటాడు. అందుకనే భక్తుడైనటువంటి యోబు అంటాడు, నా కన్నులను త్రిప్పి వేసుకున్నట్లు నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటాడట. ఎందుకు ఆయనకు ఆ వేదన? పరిశుద్ధాత్మ లోపల ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధత కలగజేస్తున్నాడు. ఈ కళ్ళ ద్వారానే కదా పాపం జరిగేది. అందుకనే ఆ కళ్ళతో నిబంధన చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనలో పాపం జరగడానికి ఏమంట? కళ్ళే ప్రధాన కారణం. అందుకనే ఈ కళ్ళతో నిబంధన చేస్తున్నాడు. ఎందుకు? లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అందుకనే పరిశుద్ధత కలగజేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి పరిశుద్ధాత్మ దేవుని నిశ్చయముగా మీకు అనుగ్రహించునుగాక. ఈ రోజే మీరు ప్రార్థన ప్రారంభించుదురుగాక. పరమ తండ్రిని పరిశుద్ధాత్మ దేవుని కొరకు వేడుకొందురుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచి కళ్ళు మూసుకొని అందరం ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యలో ఉన్న యోనా సహోదరులు ప్రార్థన చేస్తారు. యోనా